ఒక ఊరిలో సురేష్, రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఒకరోజు స్నేహితులిద్దరూ అడవిలోకి వెళ్దామని బయలుదేరారు. అడవిలో చెట్లన్నీ పెద్దగా ఉన్నాయి. దారులన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. స్నేహితులిద్దరూ భయపడుతూనే అడవిలోకి వెళ్లారు. సురేష్ దారిలో ఒక ఎలుగుబంటిని చూశాడు. కానీ రాజుకి ఆ సంగతి తెలియక ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. సురేష్ రాజుతో ఒక్క మాట కూడా చెప్పకుండా అమాంతం ఒక చెట్టుపైకి ఎక్కేశాడు, తన ప్రాణాలు ఎలుగుబంటి నుండి కాపాడుకోవడానికి. కానీ విషయం తెలియని రాజు స్నేహితుడిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. నేలపై ఉన్న రాజు ఎలుగుబంటిని చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కింద పడుకొని కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టి అలాగే ఉండిపోయాడు. ఎలుగుబంటి రాజు దగ్గరికి వచ్చి తనని వాసన చూసింది. ఎలుగుబంటి అంత దగ్గరగా ఉన్నా రాజు ఏమాత్రం భయపడకుండా అలా చనిపోయినట్లే నటిస్తూ ఉన్నాడు. ఎలుగుబంటి చనిపోయిన మనుషుల్ని తినదు. అందుకే అది రాజుని దగ్గర నుండి వాసన చూసి తనని ఏమీ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళడం చూసిన రాజు ఒక్కసారిగా పైకి లేచి, అమ్మయ్య, నేను బ్రతికిపోయాను అని అనుకున్నాడు. సురేష్ చెట్టుపై నుండి ఇదంతా చూసి ఎలుగుబంటి వెళ్ళిపోయాక కిందకి దిగాడు. రాజుని ఇలా అడిగాడు, ఆ ఎలుగుబంటు నీ చెవిలో ఏం చెప్పింది? దానికి రాజు నవ్వుతూ ఇలా చెప్పాడు, ఎలుగుబంటు ఏమందంటే ఎప్పుడూ కూడా కష్ట సమయాల్లో వదిలేసే స్నేహితుణ్ణి నమ్మొద్దు అని. ఆ మాటలకు సురేష్ ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి తలదించుకుని వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, మనకి నిజమైన స్నేహితులు ఎవరనేది మన కష్టకాలంలోనే తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.